జై బాయ్. ఎందుకు ఏడ్చినవరా? పడుకోమన్నప్పుడు పడుకోవాలన్నా, ఎందుకు వచ్చినా? హాయ్ అండి, ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్ అండ్ ఇట్స్ అన్ ఎమోషనల్ డే ఫర్ అస్. మా పాపని ఫస్ట్ టైం కొరియాలో ప్లే స్కూల్కి అయితే పంపిస్తున్నాం. తన స్కూల్ బ్యాగ్లో నేను ఏమేమి పెడుతున్నానో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ బ్యాగ్ అయితే వాళ్ళే ఇచ్చారు మాకు, దానిపైన తన నేమ్ రాసాం. అండ్ ఇది టూత్ బ్రష్ అండ్ టూత్ పేస్ట్, దానికి ఒక బాక్స్ తీసుకున్నాం అండ్ తన పేరు రాసి అంటించాము. ఇది ఎందుకంటే లంచ్ తర్వాత వాళ్ళకి బ్రష్ చేపిస్తారంట. అండ్ ఇక్కడ ఇది డైపర్ ర్యాష్ క్రీమ్, పిల్లలు ఎప్పుడు డైపర్తో ఉంటారు కాబట్టి వాళ్ళని డైపర్ చేంజ్ చేసేటప్పుడు డైపర్ క్రీమ్ రాస్తారు కాబట్టి, ర్యాష్ క్రీమ్ రాస్తారు కాబట్టి అది. అండ్ ఒక హ్యాండ్ టవల్, ఫుడ్ తినేటప్పుడు మీద పడకుండా. అండ్ వెట్ టిష్యూస్ అండ్ ఎక్స్ట్రా క్లాత్స్ కూడా పెట్టమన్నారు. సో ఒక ఎక్స్ట్రా రైస్ అయితే పెట్టాము, వాటితో పాటు డైపర్స్ కూడా. అండ్ పిల్లలు మధ్యలో పడుకుంటారు కాబట్టి వాళ్ళు పడుకోవడానికి ఒక బ్లాంకెట్ కూడా పెట్టమన్నారు. సో బ్లాంకెట్ కూడా ఒకటి పెట్టి పంపిస్తున్నాము. ఫుడ్ అయితే ఇలా రెడీ చేసి పంపాము. ఈ ఫస్ట్ బాక్స్లో స్పూన్స్, ఫోర్క్స్ పెట్టాము. అండ్ దెన్ మార్నింగ్ స్నాక్స్, వాటర్ తాగడానికి ఒక కప్పు, లంచ్ బాక్స్ అండ్ జైకి ఒక ప్రైవేట్ వాటర్ బాటిల్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ అనమాట. యాక్చువల్లీ వాళ్ళు కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, కానీ కొరియన్ ఫుడ్ కొంచెం కష్టం కదా స్టార్టింగ్ తినడానికి. అలవాటు అయితే ఆమె తింటుంది, కానీ ఇంకా స్టార్టింగ్లో మనం పెట్టాలి. అండ్ ఇది వాళ్ళ షెడ్యూల్ అన్నమాట, ప్లే స్కూల్ షెడ్యూల్. మార్నింగ్ 9:30కి మనకి ఇక్కడ వ్యాన్ వస్తుంది. సో 9:30 టు 9:45 మధ్యలో రీచ్ అయిపోతారు. 9:45కి మార్నింగ్ స్నాక్స్ పెడతారు. అండ్ మళ్ళీ 10 to 11:40 వరకు యాక్టివిటీ ఉంటుంది, ఆర్ట్స్, స్పోర్ట్స్ అట్లా ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తారు. అండ్ తర్వాత 11:40కి లంచ్ ఉంటుంది. అండ్ 12:30కి మళ్ళీ బ్రష్ చేపిస్తారు. అండ్ మళ్ళీ 1 to 2:30 స్లీపింగ్ టైం అన్నమాట. మళ్ళీ 2:40కి మళ్ళీ స్నాక్స్ పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి రెడీ చేస్తారు. ఇది వాళ్ళ టైమింగ్స్. 3:30కి అయిపోతుంది యాక్చువల్లీ. కాకపోతే ఎవరైనా వర్కింగ్ మదర్ ఉన్నారంటే వాళ్ళు 5:30 వరకు కూడా చూసుకుంటారంట. సో సాటర్డే, సండే హాలిడేస్ వీళ్ళకి. మాకు ఆల్రెడీ రూల్ పేపర్లో ప్రిపరేషన్స్ ఏమేమి పంపాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి అవి మేము పంపామన్నమాట. ఇక్కడ మనీ చూడండి, ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ 70,001 ఉంది కదా. ఇది యాక్చువల్ ఫీ కాదు, యాక్చువల్ ఫీ ఇంకెక్కువ ఉంటుంది. నేను ఇంకా ఫర్దర్గా వీడియోలో చెప్తాను, సో చివరి వరకు చూడండి. మనం స్కూల్కి సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్ ఇది, సర్టిఫికేట్ ఆఫ్ ఫారెన్ రెసిడెంట్ రిజిస్ట్రేషన్. ఈ సర్టిఫికేట్ ఫాదర్, మదర్, చైల్డ్ ముగ్గురు పేరు మీద సపరేట్గా తీసుకొని మనం స్కూల్లో సబ్మిట్ చేస్తే మనకు కొరియా గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ వర్తిస్తుంది. ఆగు రాని ఇది పాప సెకండ్ డే అన్నమాట స్కూల్కి వెళ్ళడం. ఫస్ట్ రోజు మేము జాయిన్ చేసేసి 2 hours అక్కడే ఉంచాము, తనకి కొంచెం అలవాటు పడాలని. సో సెకండ్ డే అయితే వ్యాన్ వచ్చింది మా ఇంటికి, ఇంకా తనను అందులో ఎక్కించాము. హ్యాపీగానే వెళ్ళింది, ఏడుస్తుందని అయితే అనుకున్నాం కానీ ఏడవలేదు, వెళ్ళడం అయితే హ్యాపీగానే వెళ్ళింది. జై బాయ్. స్కూల్కి వెళ్ళు, వస్తా నేను మళ్ళా, సరేనా? పాప ఉంచుకుంటావు నాన్న. బాయ్. 여기 내가 침 안 발랐으니까 먹어. 고마워 자두야. 잘해보는 거야. 진짜 막 할수 있겠어? 아이.
ఇది మా పాప ఫస్ట్ రోజు ఒక 2 అవర్స్ ఉందని చెప్పాను కదా! జాయిన్ చేసిన తర్వాత అప్పుడు తీసిన వీడియో అన్నమాట. సో, అప్పుడు అందరి పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టారు. వీళ్ళకి ఏజ్ వైస్ క్లాసెస్ డివైడ్ చేశారన్నమాట. 5 లోపు ఉన్న వాళ్ళనే ప్లే స్కూల్‌లో జాయిన్ చేస్తారు. యాక్చువల్లీ కొరియన్ ఏజ్ మన ఏజ్ కన్నా 1 ఇయర్ ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచే లెక్క పెడతారంట వీళ్ళ ఏజు. సో, 1 ఇయర్ మనకన్నా ఎక్కువ ఉంటుంది. సో, అకార్డింగ్ టు వీళ్ళ ఏజ్ మా పాపది 3+ అన్నమాట. యాక్చువల్లీ షీ ఈజ్ 2+. ఇక్కడ 3 క్లాసెస్ ఉన్నాయి. 3, 4, 5 ఏజ్ వైస్‌గా క్లాసెస్‌ని డివైడ్ చేశారు. సో, ఈ స్కూల్‌లో ఇండియన్సే ఎక్కువ అన్నమాట. సో, మేము అందుకే ఇక్కడ జాయిన్ చేశాము. అండ్ కొరియన్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఒక 3 మెంబర్సే ఉన్నారు. సో, ఈమె ఈ జై ఏజ్ వాళ్ళ అయితే ఒక అబ్బాయి ఉన్నాడు. అక్కడ ఆమెతో పాటు ముందు వరుసలో కూర్చున్నాడు. అతను కొరియన్ అబ్బాయి అనమాట. అండ్ ఇక్కడైతే ఇంగ్లీష్ టీచర్ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తుంది. వీళ్ళందరికీ కంబైన్డ్‌గా కూర్చోబెట్టి ఈ 3 ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇంగ్లీష్ టీచర్ వస్తుందన్నమాట. మండే అండ్ వెన్స్‌డే. అండ్ మ్యూజిక్ క్లాస్ అయితే థర్స్‌డే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు టీచర్స్, ఆ ముగ్గురు టీచర్స్ సేమ్ కలర్ డ్రెస్‌లో ఉన్నవాళ్ళు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌కి ఒక్కొక్కరు టీచర్‌ని అసైన్ చేశారు. వాళ్ళే క్లాస్ టీచర్స్ అన్నమాట. ఇంకా మనం ఏది కావాలన్నా వాళ్ళనే అడగాలి మన పిల్లల గురించి. అండ్ స్కూల్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా బాగా చూసుకుంటారు వీళ్ళు. అండ్ ఫీజు ఎంతనో చెప్తా అన్నా కదా! ఫీ అయితే 2 lakh కొరియన్ వన్స్ అన్నమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 12,000 ప్లస్ ఉంటుంది. సో, అందులో 30% మాత్రమే మనం కడతాము. మిగతాదంతా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మన చైల్డ్‌కి. సో, ఫారినర్స్ కూడా కొరియన్స్ ఇట్లా సబ్సిడీ ఇస్తారన్నమాట. ఇంకా ప్లే స్కూల్‌లో కొరియన్ ఫుడ్ అయితే చికెన్, ఫిష్, పోర్క్, బీఫ్ కూడా పెడతారంట. సో, ఇక్కడ ఈ ప్లే స్కూల్‌లో ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి బీఫ్, పోర్క్ అనేది తీసేసాము మేము. ఇప్పుడు చికెన్, ఫిష్ మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. ఫస్ట్ డేనే మా పాప అయితే చాలా బాగా ఆడుకుంది. 2 అవర్స్ తర్వాత ఇంటికెళ్ళేటప్పుడు అయితే వ్యాన్ నుంచి దిగిన తర్వాత అయితే చాలా బాగా ఏడ్చింది. ఇంకా వెళ్తా ఆడుకుంటా అని. సౌత్ కొరియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే స్కూలింగ్ అనేది 3 లెవెల్స్‌లో ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్, మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్. ఎలిమెంటరీ స్కూల్ అనేది 1st నుండి 6th వరకు. అండ్ మిడిల్ స్కూల్ అనేది 7th, 8th, 9th. ఇంకా హై స్కూల్ అనేది 10th, 11th, 12th. ఇంకా 12th తర్వాత యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎలిమెంటరీ స్కూల్ అనేది హాఫ్ డే మాత్రమే ఉంటుంది. సబ్జెక్ట్స్ కొరియన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ సైన్స్ మాత్రమే ఉంటాయి. వీటితో పాటు పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఆఫ్టర్నూన్ నేర్పిస్తారు. స్పోర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ అట్లా. ఫస్ట్ క్లాస్ లోపు యూకేజీ, ఎల్కేజీ అట్లా ఏముండవు. ఫస్ట్ క్లాస్లో ప్లే స్కూలే. దాన్ని కిండర్ గార్డెన్ అంటారు. సో, ఇట్లా పిల్లలకు ఇలాంటి స్కూల్స్ ఉంటాయి. వీటిలో ఇంకా ఆడిపివ్వడం ఉంటుంది. కొంచెం ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారు. అండ్ స్కూల్ ఫీజు 30% మనం కట్టుకోవాలి. వ్యాన్ వస్తుంది. అండ్ ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మిగతా అంతా ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కొరియాలో. మనం ఫుడ్‌కి కట్టక్కర్లేదు. అండ్ ఎడ్యుకేషన్ కూడా కట్టక్కర్లేదు. గవర్నమెంట్ స్కూల్స్‌లో మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇంకా వీళ్ళు స్టడీతో పాటు ఒక స్పెషల్ యాక్టివిటీ కూడా నేర్పిస్తారు. మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యూజిక్, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్స్ అది కూడా నేర్పిస్తారనమాట. గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ, గవర్నమెంట్ స్కూల్స్ అయినా కానీ చాలా బాగుంటాయి. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ చాలా పెద్దగా ఉంటాయి. ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి స్కూల్స్ కొరియాలో. కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే కొరియన్ మీడియంలోనే చదవాలి. మనకి ఇంగ్లీష్ మీడియం ఉండదు. ఇంకా మనం ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్‌లోనే చదవాలి. ప్లే స్కూల్‌కే 1 మంత్‌కి 2 lakhs కొరియన్ వన్స్ అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి ఏ రేంజ్‌లో ఫీ ఉంటుందో. సో, ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో మన పిల్లల్ని అయితే కొరియాలో మనం చదివించలేము. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఎడ్యుకేషను ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో. వీళ్ళకి 1 to 6 క్లాస్ వరకు ఎడ్యుకేషన్ అనేది స్లోగా ఉంటుంది. ఇంకా 7th నుంచి బాగా ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది. అండ్ క్లాసెస్ కూడా నైట్ 9:30 వరకు ఉంటాయంట. మార్నింగ్ 9:30 to నైట్ 9:30 వరకు ఉంటాయంట క్లాసెస్. సో, ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది 7th క్లాస్ నుంచి. అండ్ కొంచెం టఫ్ కూడా ఉంటుంది స్టడీ అనేది వీళ్ళది. మా పాప ఇంకా సెకండ్ రోజు హాఫ్ డేనే ఉండి వచ్చేసింది. వెళ్ళిన తర్వాత బాగా ఆడుకుంది. తర్వాత లంచ్ టైంలో లంచ్ చేసింది. చేసిన తర్వాత స్లీపింగ్ టైంలో టీచర్ పడుకోమని చెప్పగానే ఇంకా ఏడుపు మొదలుపెట్టిందంట. ఇంకా వెంటనే మేడం మాకు మెసేజ్ చేసింది. బాయ్ చెప్పు బాయ్.
ఏం చేసినావు స్కూల్లో? ఐస్ క్రీమ్ తిన్నావా? ఐస్ క్రీమ్ తిన్నావా? తెచ్చిందా? ఆమె తినలే నాన్న? ఆమె తిన్నావా? ఎందుకు ఏడ్చినావురా? ఈ విధంగా మా పాప స్కూలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. హోప్ఫుల్లీ ఇక నుంచి రెగ్యులర్గా వెళ్తుందని అనుకుంటున్నాము. అండ్ సౌత్ కొరియా గురించి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.